మంగళవారం రోజు నేను చేసుకునే పూజా విధానం. మా ఇంటిలో సడన్గా గ్యాస్ అయిపోయింది, స్పేర్ కూడా లేదు. అయినా సరే నేను ఇన్ని వంటలు ఎలా చేయగలిగాను? దూది లాంటి కుడుము, అది కూడా స్టవ్ ఇండక్షన్ లేకుండా. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీను సత్య వరల్డ్. మరో యూజ్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాను. ఇది మంగళవారం రోజు వ్లాగ్ అండి. మార్నింగ్ 6 PM టు ఆఫ్టర్నూన్ 2 PM వరకు జరిగే పనులు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, మీకు ఉపయోగపడుతుంది కూడాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు క్లారిటీగా అర్థమవుతాయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇంకెప్పట్లాగే హాలిడేస్ అయినా అవ్వకపోయినా సరే, సాటర్డే ఇలాగే ట్యూస్డే కొన్ని ప్రత్యేకమైన డేస్ ఉంటాయి కదా వీక్లో, అప్పుడు తొందరగానే లేస్తానండి. పిల్లల్ని ఏమీ తెలపను, కానీ నేనే కొంచెం తొందరగా లేస్తాను. ఇంటి పనులన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా కాలకృత్యాలు తీర్చుకొని ఇంకా పూజ అయితే మొదలు పెడతాను. ఇంకా నాకు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత గోరువెచ్చని నీళ్ళు తాగే అలవాటు ఉంది కదా, ఆ తర్వాత నేను ఫ్రెష్ అప్ అవుతానన్నమాట. ఒకవైపు ఇంట్లో పనులు చేసుకుంటూ ఒకవైపు వంట చేసుకుంటానండి. అది కూడా మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. బుక్ మీద ఆర్డర్ పెట్టాము, 7 to 10 days పడుతుంది అన్నారు, వచ్చేస్తుంది అన్నారు. ఈలోపు ఇండక్షన్ మీద కొంచెం మేనేజ్ చేస్తున్నాము. ఇదే టైంలో ఒక మంచి ప్రోడక్ట్ అయితే దొరికిందండి. నిజంగా అదైతే నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇండక్షన్ ప్లస్ ఆ ప్రోడక్ట్తో నాకు కావాల్సిన వంటలన్నీ కూడా నేను చేసేసుకుంటున్నాను. అది కూడా వితిన్ మినిట్స్లోనే. ఇంకా పోతే స్వామివారి పూజ అయితే చేసేసుకున్నాను సింపుల్. ఇంకా వంట విషయానికి వస్తే ఇండక్షన్ మీదే ఫస్ట్ అన్నం వండేసాను, తర్వాత రసం చేశాను, మా వారికి అంబలు పెట్టాను, తర్వాత పాలు. ఇలా ఎన్నైనా వండుతాం చెప్పండి ఒకటే స్టవ్ మీద. ఇవన్నీ వండాలంటే మార్నింగ్ ఎప్పుడో లేవాల్సి వస్తుంది. అలా అయితే కానీ మా వారికి నేను లంచ్ ప్యాక్ చేయలేకపోతున్నాను. నాకైతే చాలా చిరాకు వస్తుంది. మనం ఎంత చిరాకు పడినా సరే గ్యాస్ అయితే తిరిగి రాదు కదా, వాళ్ళు ఇచ్చిన టైంలోనే వస్తుంది. సో ఈలోపు మా వారైతే నా కోసం ఒక మంచి ప్రోడక్ట్ని ఆర్డర్ పెట్టారండి. మల్టీ కుక్ కెటిల్ కరెక్ట్ టైంకి వచ్చిందనమాట. సో ఇది నేను ఎలా యూజ్ చేశాను, నాకు ఎంత బాగా ఉపయోగపడిందో మీరే లైవ్లో చూడండి. మెయిన్ కెటిల్ వచ్చేసి 1.2 లీటర్ కెపాసిటీ అండి. స్టెయిన్లెస్ స్టీల్ స్టీమింగ్ పాట్ అవుట్ ఇస్తారు, అలాగే స్టెయిన్లెస్ స్టీల్ ర్యాక్ అవుట్ ఉంటుంది, ఫుడ్ గ్రేడ్ ఎగ్ బాయిలింగ్ ర్యాక్ అవుట్ ఉంటుంది, అలాగే ప్లాస్టిక్ బౌల్ ట్రాన్స్పరెంట్ది ఉంటుంది, అలాగే మనకి గ్లాస్ లిడ్ కూడా ఉంటుంది ట్రాన్స్పరెంట్ది, అలాగే డిటాచబుల్ పవర్ బేస్ అనమాట. ఈజీగా పెట్టేసుకోవచ్చు, ఈజీగా తీసేయచ్చు. అలాగే 360 degreesలో ఇది రొటేట్ అవుతుందండి. హ్యాండిల్ అనేది థిక్గా డబల్ లేయర్స్లో ఉండడం వల్ల మనకి ఎలాంటి క్లాత్ పట్టుకోని అవసరం లేదు, అలా తీసి అలా దించేసుకోవచ్చు అనమాట. అలాగే మనం ఎగ్ బాయిల్స్ చేసేటప్పుడు మనం చేతితో తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకు ఈ స్టిక్ కూడా ప్రొవైడ్ చేశారు. సెంటర్లో వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టేసి స్టాండ్ లాగా ఈ విధంగా పైకి తీసి ఎగ్స్ని తీసేసుకోవచ్చు. నార్మల్గా ఎగ్స్ కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ప్యాక్ ఆఫ్ 6 పడతాయి. ఫ్రిడ్జ్లో కూడా ఎగ్ స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ స్టిక్ తీసేసాం అనుకోండి, చూడండి, తీయడము పెట్టడం కూడా చాలా ఈజీ అని. ఈ క్యూట్ మల్టీ కుక్ కెటిల్ నేను అగేరా బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. అగేరా అంటే సపరేట్గా చెప్పనవసరం లేదు, మంచి క్వాలిటీతో ఏ ప్రోడక్ట్ అయినా సరే ప్రొవైడ్ చేస్తారండి. ఏదైనా బ్రాండ్ ఈజ్ బ్రాండే కదండి. ఈ ప్రోడక్ట్ చూసాక నాకు ఆ మాట చెప్పాలనిపించింది. ఇంకా కెటిల్ లోపల చూడండి ఎంత స్పేషియస్గా ఉందో, మనం గరిటె పెట్టి తిప్పుకోవడానికైనా లేదా చేయి పెట్టి ఏదైనా ఉడికినవి తీయాలన్నా సరే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, స్పేషియస్గా ఉంది కాబట్టి. ఇంకా ఈ డిటాచబుల్ పవర్ బేస్ని మనం పెట్టేసుకుని దానిపైన కెటిల్ పెట్టడమేనండి. లాకు అన్లాక్ ఏమి ఉండము, అలా పెట్టడము అలా తీయడమే. ఇంకా నేను ఫస్ట్ ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. మా వారికి ఆఫీస్కి నేను డైలీ పెడతానమాట. మ్యాక్సిమం మెజర్మెంట్స్ ఉంటాయి, మినిమం వాటర్ వేయాలి. తర్వాత బేస్మెంట్ స్టాండ్ పెట్టుకొని ఎగ్ బాయిలింగ్ ర్యాక్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 ఎగ్స్ని బాయిల్ చేస్తున్నాను. 6 వరకు ఎగ్స్ని 1 టైంకే మనం బాయిల్ చేసుకోవచ్చు. ఇంకా మధ్యలో ఆ స్టిక్ పెట్టుకోవచ్చు, కాకపోతే నేను పెట్టుకోవట్లేదు, ఎందుకంటే పైన స్టీమర్ పెడుతున్నాను కాబట్టి. ఆ స్టీమర్లో నేను మా పిల్లలకు కావాల్సినవి స్వీట్ కార్న్, అలాగే క్యారెట్, బఠానీ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే నైట్ నానబెట్టిన బఠానీ గింజలు కూడా వేసేసి ఇంకా ట్రాన్స్పరెంట్ లిడ్ని పెట్టేశాను. నేను ఇక్కడ నాకు తొందరగా కుక్ అవ్వాలి కాబట్టి ఆప్షన్ 2లో పెట్టానండి. ఆన్, ఇంకా ఆఫ్, ఇంకా హై, ఈ విధంగా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ 10 to 15 minutesలోనే ఇవన్నీ మనకి రెడీ అయిపోతాయండి. ఇక్కడ ఇండికేటర్ ఉంటుంది, ఆఫ్ చేస్తే అది ఆగిపోతుంది. ఆన్, ఒకవేళ మనం వేసిన వాటర్ ఎవాపరేట్ అయిపోయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది. నేను ఇక్కడ స్వీట్ కార్న్ వేసాను కాబట్టి ఒకసారి టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేస్తే సరిపోతుంది. చూసారా, నేను ఇక్కడ 10 minutes తర్వాత మీకు చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో. బఠానీ అయితే ఎంత మెత్తగా కుక్ అయిందో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంత బాగా ఉడుకుతుందని. తర్వాత ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయి పర్ఫెక్ట్గా. ఇంకా ఆఫ్ చేసేసి ఇంకొకటిగా తీసుకున్నాను అనమాట. ఫస్ట్ నేను వెజ్జెస్ని కుక్ చేశాను కాబట్టి అవి తీసేసాను. ఈలోపు ఎగ్స్ కొంచెం కూల్ అయ్యాయి కాబట్టి చేత్తోనే తీసేసాను. మీకు ఇబ్బందిగా ఉందనుకుంటే ఫస్ట్ చూపించిన స్టిక్ పెట్టుకొని ఈజీగా మనము బయటికి తీసుకోవచ్చు అనమాట. అసలు క్యారెట్, బఠానీ ఎంత నీట్గా ఉడికాయో.
మీరే చూసారు కదా, చాలా మంది డైట్ని ఫాలో అవుతూ ఉంటారు, బాయిల్ చేసిన వెజ్జెస్ని తింటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే చాలా విధాలుగా వన్ టైంకి దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఎగ్స్ విషయానికి వస్తే ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో చూడండి, వితిన్ 10 minutesలోనే. ఇంకా బఠానీని నేను కుక్ చేశాను కదా, జస్ట్ పోపు పెట్టేశాను అనమాట, మసాలాలు అవన్నీ వేసి. ఇంకా బఠానీ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఎగ్స్ మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా ఉడికాయో. ఇన్నాళ్ళు అయితే ఒక్కొక్క బౌల్లోని ఒక్కొక్కటి కుక్ చేయాల్సి వచ్చేది ఇండక్షన్ మీద, చాలా టైం టేకింగ్ అండి. ఇంక ఈ కెటిల్ వచ్చిన కాంచి వితిన్ మినిట్స్లోనే అన్ని గబగబా అయిపోతుంది నా వంట అయితే. మెయిన్ థింగ్స్ ఏమైనా ఉంటే ఇండక్షన్ మీద వండుతున్నాను, ఇలాంటివన్నీ కూడా ఈ క్యూట్ కెటిల్లోనే కుక్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ పెడుతున్నాను బ్రేక్ఫాస్ట్కి. యాక్చువల్గా మేము నైట్ తింటాము, మీ అందరికీ తెలిసిందే, కానీ కొంచెం బ్యాటరే ఉండిందండి, అది నైట్కి ఇంకెందుకు ఉంచడం అని చెప్పేసి ఈ బౌల్లో వేసేసి కుక్ చేసేసాను. చిన్న క్యూట్ కుడుములా వచ్చింది, మా పిల్లలు నేను కూడా తిన్నాము. చాలా స్పాంజ్గా వస్తుంది, మీరే లైవ్లో చూడండి. మినిమం వాటర్ వేసి స్టెయిన్లెస్ స్టీల్ స్టాండ్ పెట్టేసి దానిపైన ఈ బౌల్ పెట్టండి. తర్వాత ట్రాన్స్పరెంట్ లిడ్ పెట్టేసి 10 minutes పాటు లో స్పీడ్లోని కుక్ చేసామనుకోండి, మెత్తని స్పాంజ్ కుడుము అయితే రెడీ అయిపోతుంది. మనకి కెటిల్ తీసుకోవడం పెట్టడం ఎంత ఈజీగా మీరే చూసారు కదండి. ఎలాంటి క్లాత్స్ కూడా యూజ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే థిక్ లేయర్ వస్తుంది కాబట్టి హీట్ అనేది బయటికి రాదనమాట. సో బయట ఎక్కడ చేయి పెట్టినా సరే కాలే ఛాన్సే లేదు. ఇంకా కుడుము అయితే రెడీ అయిపోయింది. ఈలోపు మ్యాగీ అండి, మా పిల్లలు ఇప్పటి నుంచి నా బుర్ర తింటున్నారు. విలేజ్కి వెళ్ళారు కదా ఈ మధ్యన, అది ఎవరో చూడడం చూసారంట మా పిల్లలు, అప్పటి నుంచి అండి నా బుర్ర తింటున్నారు. అమ్మ మ్యాగీ చేయొచ్చు కదా మా కోసం అని చెప్పేసి, ఇంకెలాగో కెటిల్ తీసుకున్నాం కదా సరదాగా ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా మ్యాగీ అయితే మా పిల్లల కోసం 10 rupees ప్యాకెట్స్ 2 తెప్పించాను. నాకు పెద్దగా నచ్చవు ఇలాంటివి, ఓన్లీ వాళ్ళ కోసం అని చెప్పేసి 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. మినిమం వాటర్ వేసి ఈ మ్యాగీని అందులో వేసేసి వాళ్ళు ఇచ్చిన మసాలా పొడులు వేసేసాను, అంతేనండి. ఇంకేమి ఎక్స్ట్రాగా వెజ్జెస్ కానీ ఎగ్ కానీ ఏమి వేయలేదు. అయినా అలాగా అయినా సరే బాగానే వచ్చిందండి, పర్ఫెక్ట్. అది కుక్ అయ్యేలోగా కుడుము చూపిస్తాను చూడండి, ఎంత స్పాంజ్లా వచ్చిందో చూసారు కదా. స్పాంజ్ కేక్ ఎలా ఉంటుందో అలా ఉండిద్ది అసలు. దాని స్ట్రక్చర్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా, డిజైన్ ఎంత బాగుందో. పిల్లలకి ఇలా ఇచ్చామనుకోండి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. మొత్తానికి స్పాంజ్ లాంటి కుడుము అయితే రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ మ్యాగీ కూడా రెడీ అయిపోయింది, చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా మా పిల్లలకి పండుగే పండుగ అండి. ఇది చేసినంతసేపు నా చుట్టూ ఆ కెటిల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, అమ్మ అయిపోయిందా అని చెప్పేసి. ఏమోనండి, ఈ మ్యాగీ నాకన్నా మీకే బాగా తెలిసి ఉంటుంది, ఎందుకంటే చాలామంది ఇష్టంగా తింటారు, ఎక్కువసార్లు ప్రిపేర్ చేసుకుంటారు. నేను చెప్పేది ఒకటే, అన్హెల్దీ ఫుడ్కి ఏదైనా సరే కొంచెం దూరంగా ఉండండి. మంత్లీ 1 or 2 ప్రాబ్లం ఏమీ లేదు, కానీ రెగ్యులర్గా తీసుకోవడం మంచిది కాదనే చెప్తాను. ఇంకా మా పిల్లల కోసం చేశాను, నేను కూడా టేస్ట్ చూశాను అనమాట, ఎందుకంటే చాలా రోజులైంది దీన్ని నోట్లో వేసుకొని. టేస్ట్ అయితే బాగుంది, అందుకేనేమో పిల్లలు వదలరు అనిపిస్తుంది అనమాట. తినడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది, పొడవుగా ఇలా నార్లు సాగుతూ ఉంటుందన్నమాట. సో ఫైనల్గా మా పిల్లలైతే పిచ్చ హ్యాపీ అండి, మీరే చూసారు కదా అసలు ఎంత హ్యాపీగా తింటున్నారో. ఇంకా కెటిల్లో నాకు నచ్చినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అవునంట చెప్పడం మర్చిపోయానండి, మార్నింగ్ చాలామందికి నాలాగే టీ కాఫీలు తాగే అలవాటు ఉంటుంది కదా, దానికి కూడా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందండి కెటిల్ అనేది. ఎందుకంటే క్యూట్గా ఉంటుంది కదా, టీ కాఫీలకి చాలా బాగా పనికొస్తుంది. అంటే ఇక నుంచి గ్యాస్ అయిపోయింది అని బాధపడుతూ కూర్చో అవసరం లేదనమాట. ఈ ఒక్క కెటిల్ ఉంటే చాలు, మనకు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంక ఇది సమ్మర్ కదండి, సమ్మర్ అంటేనే మ్యాంగోస్ ఉంటాయి, చాలా రకాల రెసిపీస్ తయారు చేస్తూ ఉంటాం కదా. నేను కూడా మామిడి తాండ్రను తయారు చేశాను, అలాగే చాలా రెసిపీస్ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇంకా ఈ వీడియో కూడా నేను రీసెంట్గా అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. తాండ్ర అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి, అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత సాఫ్ట్గా ఉంది. అమ్మయ్య, మొత్తానికి ఇన్నాళ్ళలో పడినంత ఇబ్బంది ఏమీ లేకుండా హ్యాపీగా సాఫీగా వంట అయితే అయిపోయింది. ఇంకా మా వారిని ఆఫీస్కి అయితే పంపించేసాము. అయితే నేను ఈ వంట చేసేలోగా మా పిల్లలు చూడండి చిందర బందర్ చేశారు, ఇల్లు మొత్తం, హాలు, బెడ్రూమ్, ఇంకా వేరే బెడ్రూమ్ కూడాను. ఇంకా వాళ్ళే ఖాళీగా ఉన్నారని చెప్పేసి వాళ్ళకి అప్ చెప్పేశాను అనమాట, బెడ్రూమ్ నీట్గా చేయండి, ఈలోపు నేను హాల్ చేస్తాను అని చెప్పేస్తే మా పిల్లలిద్దరూ కూడా చక్కగా నీట్గా క్లీన్ చేసేసారు నేను వెళ్ళేసరికి. అయితే మనం కెటిల్ని యూజ్ చేసుకున్నాం కదా, అలాగే క్లీనింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను వచ్చేయండి. మనకి కెటిల్ ఉంటుంది కదా, కెటిల్ అలాగే డిటాచబుల్ పవర్ బేస్ ని ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా వాటర్ తో క్లీన్ చేయకూడదు అనమాట. క్లీన్ చేయాల్సినవి ఏంటంటే మనకి ఆ ప్లాస్టిక్ ఎగ్ బాయిలర్, స్టెయిన్లెస్ స్టీల్ స్టీమర్, అలాగే స్టాండ్, లిడ్, ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ బౌల్. ఈ కెటిల్ అనేది ముఖ్యంగా బ్యాచిలర్స్ కి, స్టూడెంట్స్ కి, అలాగే ట్రావెల్ చేసిన వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే క్యూట్ గా ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా సరే ఈజీగా క్యారీ చేయొచ్చు. అలాగే మనకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ ని హెల్దీగా, క్విక్ అండ్ ఈజీగా మనమే తయారు చేసుకోవచ్చండి. బయట ఫుడ్ కి బై బై చెప్పొచ్చు.
ఈ కెటిల్తో పాటు వచ్చిన ప్రతి ఒక్క ప్రొడక్ట్ అండి చాలా క్వాలిటీతో ప్రొవైడ్ చేశారు. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరికి నీడ్ అని చెప్తాను. మీకు కూడా కావాలంటే దీని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా రీజనబుల్ ప్రైస్ కే మనకు లభిస్తుంది. ఇంకా క్లీన్ చేయడం అయిపోయింది కదా, ఇప్పుడు అసలైన కెటిల్ ని క్లీన్ చేసి చూపిస్తాను రండి. నార్మల్ గా అంట్లు ఎలా క్లీన్ చేస్తామో అలా క్లీన్ చేయకూడదండి. దీన్ని లోపల వాటర్ వేసేసి నానపెట్టేయండి. ఎలాంటి రుద్ది తోమన అవసరం లేదు, జస్ట్ ఈ విధంగా అంటే చాలు. ఆ వాటర్ వంపేసి నార్మల్ గా ఇంకొక ప్లెయిన్ వాటర్ వేసుకొని జస్ట్ ఈ విధంగా చేత్తో రబ్ చేస్తే చాలు, మొత్తం క్లీన్ అయిపోతుంది. అంతేనండి. ఇంకెక్కడైనా తడి ఉంది అనుకుంటే టిష్యూ కానీ లేదంటే కాటన్ క్లాత్ కానీ తీసుకొని నీట్గా తుడిచేసుకుంటే క్లీన్ అయిపోతుంది. అంతే. ఇది మాత్రం బేస్ కానీ అలాగే డిటాచబుల్ పవర్ బేస్ కానీ ఎట్టి పరిస్థితులను క్లీన్ చేయకూడదు. ఎందుకంటే పవర్ సప్లై అయ్యేది మనకి అక్కడే ఉంటుంది కాబట్టి క్లీనింగ్కి పనికిరాదు. ఈ విధంగా మనం వీడియోలో చూపిస్తున్నట్లు క్లీన్ చేసుకొని మనం ఒక పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. అవసరమైనప్పుడల్లా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. చిన్నదే కానీ దీనివల్ల ఎన్ని యూజెస్ మీరే చూసారు కదండి. చూసారా, డిటాచబుల్ పవర్ బేసిన్ కూడా ఈ విధంగా టిష్యూతోనే క్లీన్ చేసేసుకోవడమే. తడేమీ ఉండకూడదండి, అంతే. మళ్ళీ అక్కడక్కడ నీట్గా సర్దేసుకోవడమే. మొత్తానికి ఇంటిని మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను. ఇంకా మా పిల్లలకి హాలిడేస్లో చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయండి. ఎందుకంటే ఎక్కువగా తిరుగుతున్నాం కదా బయట, వాళ్ళు ఏమీ చేయలేదనమాట. ఇంటి దగ్గర ఉన్నప్పుడే నేను అప్పుడప్పుడు చేపిస్తూ ఉంటున్నాను వాళ్ళతోని. వాళ్ళకి అలవాటు తప్పింది. ఒక దగ్గర కుదిరిగా కూర్చొని రాయమంటే అస్సలు రాయకుంటున్నారు. నేను దగ్గరుంటే కానీ రాయట్లేదు. ఇంకాస్త నేను ఏదైనా నా పని నేను చేసుకున్నాను అనుకోండి, ఎక్కడ వాడు అక్కడ లేచి ఆడేసుకుంటున్నారు అనమాట. చిందరబందర చేస్తున్నారు మొత్తం. అందుకే ఈసారి ఎలాగైనా సరే కూర్చొని వాళ్ళతో రాయిపించాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా మా చిన్నతల్లికి హోంవర్క్ చేయమ్మా అంటే నాకేం ఇవ్వలేదు, అన్నీ అక్కకే ఇచ్చారు అంటుంది. ఇంకా తాండ్ర చేశాను కదా, మా పిల్లలకైతే చాలా ఇష్టం. మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం అండి తాండ్ర, చాలా ఇష్టంగా తింటాము. మా వారికి చిన్న పీసే ఉంచారు, మా పిల్లలే తినేశారు మొత్తం. ఎందుకంటే అంత సాఫ్ట్గా అంత టేస్టీగా ఉందనమాట. రీసెంట్గా షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. చాలా ఈజీగా ఇంట్లోనే మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా మా పిల్లలు తాండ్ర తింటూ హోంవర్క్ అయితే మొత్తానికి ఫినిష్ చేశారు. మొత్తం కాదు కానీ సగం ఫినిష్ చేశారనమాట. అసలు టైమే తెలియలేదు. లంచ్ టైం అయిపోయింది. నేను లంచ్లోకి ప్రిపేర్ చేసే రెసిపీస్ చూపిస్తాను చూడండి. పప్పు తోటకూర చేశాను. అలాగే నేను కెటిల్లో కుక్ చేసిన బఠానీస్ ఉన్నాయి కదా, నార్మల్గా పోపు పెట్టేసి ఈ విధంగా చేసేసాను అనమాట. ఆ తర్వాత రసము మా వారికి సగం పెట్టేశాను. మా చిన్నదానికి రసం తాగే అలవాటు ఉంది, తనకు కొంచెం ఇచ్చేసాను రసము. అలాగే తాండ్ర కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, ఒకటే ఉంచారు. అలాగే రైస్, వైట్ రైస్. ఇంకా మా పిల్లలు అయితే తినడానికి ఎన్ని వంకలు పెడతారో తెలీదు. హోంవర్క్ చెయ్యండి అమ్మా అని నేను గుర్తు చేస్తే కానీ చెయ్యరు. కానీ లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ చేద్దు రండి అంటే చాలు, హోంవర్క్ చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అని వంకలు పెడుతూనే ఉంటారండి. ఇంకా వాళ్ళని బతిమలాడి వాళ్ళకి లంచ్ పెట్టి తినిపించేసరికి చాలా టైం పెట్టేస్తూ ఉంటుంది. నార్మల్గా స్కూల్ డేస్ అయితే బెస్ట్ అండి. ఎందుకంటే వాళ్ళ చేత్తో వాళ్ళు తినేస్తారు హ్యాపీగా. ఇంటి దగ్గర ఉన్నారంటే చాలు, తినడానికి అస్సలు ఊరుకోరు. ఒకవేళ తిన్నా సరే చాలా ఎక్కువ టైం పెట్టేస్తూ ఉంటుంది. ఇంకా నేనే ఒక్కొక్కసారి అంటే ఇద్దరికి కలిపి ఒక బౌల్లో వేసి తినిపించేస్తూ ఉంటాను. తొందరగా అయిపోద్ది, నా పని నేను చేసుకోవచ్చు అని చెప్పేసి. నార్మల్గా తినేటప్పుడు చాలా మంది పిల్లలకి, అది కూడా ప్రజెంట్ జనరేషన్లో తినేటప్పుడు టీవీ కానీ ఫోన్ కానీ చూసి అలవాటు ఉంటుందండి. నేనైతే మా పిల్లలకి లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అవాయిడ్ చేసేసాను. అంతకుముందు ఉండేది, ఎందుకంటే మా పిల్లలు చాలా ఇబ్బంది పెట్టేసేవారు తినడానికి. నాకు తెలీదు ఫోన్ ఇవ్వకూడదని చెప్పేసి. సో అప్పుడిచ్చి కొంచెం కొంచెంగా తినడం అలవాటు చేశాను. ఎప్పుడైతే వీళ్ళు కొంచెం ఊహ తెలిసిందో అప్పటి నుంచి ఫోన్ కానీ టీవీ కానీ అవాయిడ్ చేసేసాను. తినేటప్పుడు అస్సలు పెట్టనండి. ఒకవేళ పెట్టాము అంటే టీవీ ధ్యాసలో, ఆ ఫోన్ ధ్యాసలో వీళ్ళు ఏం తింటున్నారు, రుచి అనేది కూడా వాళ్ళకి తెలీదు. టేస్ట్ బర్డ్స్ పోతాయంటండి. రీసెంట్గా నేను ఒక వీడియోలో చూశాను. అలాగే బ్రెయిన్ కూడా షార్ప్నెస్ అనేది తగ్గిపోయి మొద్దుబారిపోతుందంటండి. అలాగే వాళ్ళకి టేస్ట్ బర్డ్స్ పనిచేయవు. మనం ఏ కర్రీ, ఏ ఫుడ్ ఐటమ్ పెట్టినా సరే ఒకలాగే వాళ్ళకి తగులుతుంది నాలుగుకి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ వాళ్ళ బ్రెయిన్ అనేది ఫుడ్ పైన ఉండదు, వాళ్ళకి ఫోన్ పైన అలాగే టీవీ పైన ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏం తింటున్నాం అనేది కూడా తెలీదు. ఇంకా ఫుడ్లో ఉండే పోషకాలు కూడా వాళ్ళ శరీరానికి సరిగ్గా అందమనమాట. సో ఇంకా ఎవరికైనా పిల్లలకి ఫోన్లు, టీవీస్ చూపించే ఫుడ్ పెట్టే అలవాటు ఉంటే మాత్రం ఎక్కడి నుంచైనా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. కొద్ది రోజులు కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ తర్వాత వాళ్ళకి కూడా అలవాటు అయిపోతుంది. మరీ చిన్నపిల్లలు అనుకోండి మారం చేస్తారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే అటు ఇటు తిప్పి తినిపించడము లేదా కథలు చెప్పడము అలా ట్రై చేయండి. సో ఇంకా మా పిల్లలకి డిన్నర్ అయితే అయిపోయింది కదా, పడుకోబెడుతున్నాను. నాకైతే వాయిస్ అవ్వడానికి చాలా వీడియోస్ ఉన్నాయి, వాళ్ళు పడుకుంటే కానీ నాకు ఇవ్వడం కుదరదనమాట. సో ఇదండి ఇవాళ డైలీ ట్యూస్డే వ్లాగ్. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒక్క లైక్ చేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను యూస్ చేసిన కెటిల్ మీకు కూడా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.